రోజు దగ్గర పడింది. బెంగాల్లో ఈసారి జరుగుతుంది ఎన్నిక కాదు, తీర్పు. 15 ఏళ్ల పాలన తర్వాత ప్రజలు ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. ఇంకా ఇదేనా లేక చాలునా? డేటా కేకలు వేస్తోంది. 2021 ఎన్నికల హింసలో దేశం మొత్తం జరిగిన మరణాల్లో సగం బెంగాల్ నుంచే. 77 ఘటనల్లో అధికారపు నీడ కనిపించింది. పోస్ట్ పోల్ హింసలో రెండు వైపులా ప్రాణాలు పోయాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా పూర్తి సమాధానం ఇంకా లేదు. 2026లో కూడా అదే సీన్. బీర్పూంలో సిఆర్పీఎఫ్ పై రాళ్లు. ఇది ఒక సంఘటన కాదు, సంవత్సరాలుగా పెరిగిన ప్యాటర్న్. మహిళల భద్రతపై ప్రశ్నలు తగ్గలేదు. 2024లో కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటన ఒక యువ డాక్టర్ పై జరిగిన దారుణం భద్రతపై భయాన్ని మళ్లీ గుర్తు చేసింది. రామనవమి సమయంలో ముర్షిదాబాద్ ఘర్షణలు హిందూ పండుగలకే టెన్షన్ ఎలా వస్తుందో చూపించాయి. ఇక మాల్దా వరద సాయం 100 కోట్ల దుర్వినియోగం. ఒకరికి 5.9 కోట్లు వెళ్లినా ఎఫ్ఐఆర్ లేదు. గీతాంజలి హౌసింగ్ లక్ష్యాలు పెద్దవి, పూర్తి తక్కువ. దర్యాప్తులు కొనసాగుతున్నాయి కానీ ముగింపు అనేది కనిపించడం లేదు. ఎకనామీ నిమిషబ్దంగా ఒత్తిడిలోకి వెళ్తోంది. ఇండస్ట్రీ షేర్ అవుతుంది. 13.5% నుంచి 3.9కి పడిపోయింది. 177 ఫ్యాక్టరీలు మూత, 2200 ఎంఎస్ఎంఈలు మూత. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు 3%. ఇది సంఖ్య కాదు, ఒక హెచ్చరిక. కానీ ఈసారి పరిస్థితి కదిలింది. ఈసారి ఓటు ఆపడం సులువు కాదు. టర్నౌట్ 82% నుంచి 92.5%. ఇది కేవలం సంఖ్య కాదు, బయటికి వచ్చిన అసహనం. మరి కాంగ్రెస్ సిపిఎం గ్రౌండ్ మీద బలం తగ్గిందనే చెప్పాలి. మాల్దాలో జీరో, లెఫ్ట్ ఓట్ షేర్ పడిపోయింది. పొత్తుల్లో మాటల్లో ఉన్నాయి. ఇది పార్టీ పోరు కాదు, పాలనపై తీర్పు. హింసపై ప్రశ్నలు, అవినీతిపై సందేహాలు, ఎకనామీపై ఒత్తిడి, ఇవన్నీ కలిసినప్పుడు ఒకే ప్రశ్న మిగులుతుంది. ఇంకా ఇదేనా లేక మార్పా?